ఆనియన్ పకోడీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగా ఉన్నాయో? చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను 200 గ్రామ్స్ ఆనియన్స్ను ఇలా కట్ చేశానండి. మరీ సన్నగా కాకుండా కొంచెం థిక్గా కట్ చేసుకోవాలి. ఇలా దీంట్లోకి ఒక స్పూన్ కారం, పసుపు, ఒక స్పూన్ సాల్ట్, స్పూన్ జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర, 2 పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకున్నవి, టేస్టీ బాగుండడం కోసం కొంచెం మెంతి కూర కూడా తీసుకున్నాను, అలాగే కొన్ని కరివేపాకు. సో ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా కలపాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో మీరు కూడా అలానే కలపండి. సో ఇలా కలపడం వల్ల ఏంటంటే కారం పొడి, దీనిలో వేసిన మసాలాలన్నీ బాగా ఉల్లిపాయ పట్టుతాయి. అలాగే ఉల్లిపాయలో ఉన్న వాటర్ కంటెంట్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా అనడం వల్ల. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. అలాగే కొంచెం బియ్యం పిండి వేయడం వల్ల ఏంటంటే పకోడీ క్రిస్పీగా క్రంచీగా బాగా వస్తుంది అనమాట. పిండిని మంచిగా ఉల్లిగడ్డ పట్టేలా కలుపుకోవాలండి. స్టార్టింగ్లో కొంచెం మెల్లమెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే ఈ పిండి అంతా ఉల్లిగడ్డలకు మంచిగా పట్టేలా కలుపుకోవాలి. సో తడి అంతా పోయి ఈ ఆనియన్లో ఉన్న వాటర్ అంతా ఆ పిండికి పట్టేలా మెల్లగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఆనియన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఇలా పిండికి పట్టుకొని చూడండి ఇలా తడిగా మారుతుంది పిండి. సోడా కలుపుతున్నానండి, ఇది కూడా క్రిస్పీగా రావడానికి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతున్నాను. చూడండి ఇప్పుడు మంచిగా కలిసింది. ఇదిగో ఇట్లా మనం అంటుంటే ఇట్లా పడేలాగా మంచిగా ఉండాలి. మీకు క్రిస్పీగా క్రంచిగా ఉండాలనుకుంటే దీన్ని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. లేదంటే వెంటనే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ అంత క్రిస్పీగా క్రంచిగా రావు. సో అందుకని నేను ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తున్నాను. పెనం హీట్ కాగానే దాంట్లో మనకి సరిపడంత ఆయిల్ పోసుకుందాం. చూసారు కదా ఆయిల్ బాగా హీట్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టుకొని గోలించుకోవాలండి. ఫుల్ ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మొత్తం పకోడీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి సిమ్లో పెట్టుకొని గోలించుకుందాం. పకోడీ పిండిని తీసుకొని ఇలా కొంచెం కొంచెం ఇలా అనుకుంటూ వేయాలండి చేతుల నుంచని. ముద్దలు కాకుండా కొంచెం మంచిగా ఇండివిజువల్గా పడేలాగా ఇలా వేయాలి. మనం దీన్ని సిమ్లో పెట్టుకొని గోలించుకోవాలండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని గోలిస్తే ఆనియన్స్ త్వరగా గోలి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. 95% గోలే వరకు ఉంచుకోవాలండి. 100% గోలే వరకు ఉంచుకుంటే ఆనియన్స్ మాడిపోయే అవకాశం ఉంటాయి. సో ఇప్పుడు చూస్తే మనకు ఆల్మోస్ట్ 95% వరకు గోలాయి. సో ఇప్పుడు మనం తీసేసుకున్నాం. ఇది మనం ఫస్ట్ ఆయిల్ నుంచి తీసేటప్పుడు మనకు మెత్తగానే అనిపిస్తాయండి, కానీ ఇవి గాలికి ఎంత ఆరితే అంత క్రిస్పీగా అవుతాయి. సో అందుకే 95% ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఆనియన్స్ 95% గోలినప్పుడే తీసేసుకోవాలి. వీటికి ఎంత గాలి తగిలితే అంత క్రిస్పీగా అవుతాయి, చల్లారిన కొద్దీ క్రిస్పీగా అవుతాయి.